హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఒక సినారీ అన్నమాట. సో ఏంటిది అనేది కూడా మనం అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఒక లేక్ హౌస్ ఉందన్నమాట. సో లేక్ హౌస్ లో మనకి మూడు ఫోల్డర్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో సిఎస్వి ఇన్ఫర్మేషన్, ఎర్రర్ ఫైల్స్, ఇన్ఫో, సోర్స్, సక్సెస్ డేటా, ఇలా మనకి మూడు ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసరికి మెయిన్ ఫోల్డర్ అన్నమాట. ఇక్కడ మనకి రెండు ఫైల్స్ ఉన్నాయి, ఒకటి emp.csv అండ్ emp_final టెస్ట్. ఓకే, రెండిట్లో కూడా సేమ్ మెటా డేటా. ఆఫ్ కోర్స్ డేటా డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మెటా డేటా అనేది సేమ్ అనమాట. ఓకే, మీరు చూసుకోవచ్చు రెండిట్లో కూడా. సో ఇప్పుడు ఏంటంటే సినారియో, ఇప్పుడు ఈ ఫైల్స్ నేను ప్రాసెస్ చేసి ఒక టేబుల్లోకి లోడ్ చేస్తాను. అయితే కొన్ని కేసెస్లో అది బ్యాడ్ డేటా వల్ల కావచ్చు, లేకపోతే డేటా మెటా డేటా డిఫరెంట్ వల్ల కావచ్చు, కాలమ్స్ అనేది యాడ్ అవ్వచ్చు, లేకపోతే డిలీట్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఓకే, ఫైల్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఏం చేయాలంటే ఆ ఫైల్ని ఈ ఎర్రర్ ఫైల్స్ ఇన్ఫో అనే ఒక ఫోల్డర్కి మూవ్ చేస్తాం. ఓకే, ఏదైతే ఫైల్స్ ప్రాపర్గా ఉంటాయో ఆ ఫైల్స్ని సక్సెస్ ఫోల్డర్కి మూవ్ చేస్తాం. ఇది రిక్వైర్మెంట్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ మనకు రెండు ఫైల్స్ ఉంటే రెండు ఫైల్స్ ప్రాపర్గా ఉంటాము, డేటా లోడ్ అయ్యి లేక్ హౌస్లోకి ఇక్కడికి వస్తుంది. ఒక ఇన్ కేస్ ఏదైనా ఫైల్ ఎర్రర్ ఉంటే ఆ ఫైల్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఓకే, సో అలానే సోర్స్లో నుంచి డిలీట్ అవుతుంది, ఎందుకంటే ఫైల్స్ని డేటా లోడ్ డిలీట్ చేసిన తర్వాత మనం ఎక్కడ ఉంచకూడదు కదా. ఓకే, సో దానికోసం అన్నమాట. సో ఇది ఎలా చేయాలి ఏంటంటే మనం అయితే ప్రాక్టికల్గా విల్ ట్రై టు ఫస్ట్. ఓకే, సో ఫర్ టైమింగ్ అంటే టైం కన్స్ట్రైంట్స్ వల్ల నేనైతే సో పైప్ లైన్ అనేది ఆల్రెడీ డిజైన్ చేశాను, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు సెట్టింగ్స్లో. సో నేను టెంప్ లేక్ హౌస్ తీసుకున్నాను అండ్ సిఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ డీలిమిటెడ్ టెక్స్ట్. సో ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి చైల్డ్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ. ఓకే, ఫర్ ఈచ్ యాక్టివిటీలో సో ఏదైతే మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ నుంచి చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు, దేర్ నో ప్రాబ్లం. సో ఇదంతా కూడా ఏంటంటే బేసిక్స్ అనమాట. ఓకే, సో పెద్ద కష్టం, ఇంకా దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా డెవలప్ చేయొచ్చు, బట్ ఏంటంటే నేను బేసిక్ లెవెల్ చూస్తున్నాను. చూడొచ్చు చైల్డ్ ఐటమ్స్. సో విత్ ఇన్ ద చైల్డ్ ఐటమ్స్ లో నేను 4 యాక్టివిటీస్ ఉంచాను అనమాట. ఒకటి కాపీ డేటా, వెయిట్ యాక్టివిటీ, కాపీ డేటా, డిలీట్ యాక్టివిటీ. ఓకే, ఒక్కొక్కటి ఎందుకనేది కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఫైల్ వస్తుంది కదా. సో సిఎస్వి ఇన్ఫర్మేషన్ అని చెప్పే కదా. సో దాంట్లో నుంచి ఐటమ్ డాట్ నేమ్ అంటే మనకి ఫర్ ఈచ్ లో మనకి ఐటమ్స్ ఉంటాయి కదా, ఐటమ్ డాట్ నేమ్ అనేది తీసుకున్నాను. అండ్ ఫైల్ ఫార్మేట్ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్. ఈ వచ్చిన ఫైల్ ని నేను ఒక టేబుల్లోకి లోడ్ చేస్తున్నాను అనమాట. ఫైనల్ టెస్ట్ డేటా ఇన్ఫో. ఓకే, ఈ టేబుల్లోకి నేనైతే లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇన్ కేస్ ఈ లోడింగ్ ప్రాసెస్ లో మీకు ఏదైనా ఇష్యూ వస్తే, అంటే ఏదన్నా ఆ కాపీ యాక్టివిటీ అనేది ఫెయిల్ అయితే అప్పుడు ఇక్కడ నేను వెయిట్ యాక్టివిటీ చూడొచ్చు ఇక్కడ. సో ఈ కనెక్టివిటీ ఏంటిది, సో ఎర్రర్ అనమాట. ఎప్పుడైతే ఈ కాపీ డేటా యాక్టివిటీ ఫెయిల్ అవుతుందో ఇమ్మీడియట్ గా ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది జస్ట్ డమ్మీ చెక్ అనమాట. సో దాని తర్వాత ఇది సక్సెస్ అయితే అంటే ఇది ఎగ్జిక్యూట్ అయితే ఆ ఫైల్ అనేది ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ మూవ్ చేస్తాం అనమాట. మీరు చూడొచ్చు. సో ఐటమ్ డాట్ నేమ్ అనేది డెస్టినేషన్ ఎక్కడికి, సో ఎర్రర్స్ ఇన్ఫో. ఓకే, ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ అనేది ఈ ఫోల్డర్ కి మూవ్ చేస్తాం. చూడొచ్చు ఎర్రర్స్ ఫైల్స్ ఇన్ఫో ఐటమ్ డాట్ నేమ్ అంటే ఫర్ ఈచ్ యాక్టివిటీలో. దాని తర్వాత సోర్స్ నుంచి కూడా డిలీట్ చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా మీకు కావాలంటే అనలైజ్ చేసుకోవడం కోసం సోర్స్లో డూప్లికేట్ ఉండకుండా కోసం నేనైతే సోర్స్ లెవెల్లో కూడా డిలీట్ చేస్తున్నాను. సో చూడొచ్చు సోర్స్ ఐటమ్ డాట్ నేమ్ డిలీట్ అనమాట. ఓకే, నేను లాగిన్ నేమ్ ఎనేబుల్ చేయలేదు అనమాట. సో ఆ ఫైల్ అనేది సోర్స్లో కూడా డిలీట్ చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఫైల్ లోడింగ్ ప్రాసెస్ లెవెల్ వస్తే ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైల్ అనేది వేరే ఫోల్డర్కి అవుతుంది, దాని తర్వాత సోర్స్లో డిలీట్ అవుతుంది అనమాట. ఓకే, సో దాని తర్వాత సో ఇదేంటంటే సారీ, సో ఇదేంటంటే
ఓకే. సో, ఏదైతే సోర్స్ ఫోల్డర్‌లో మనకి ఫైల్స్ ఉంటాయో, ఆ ఫైల్స్‌ని డెస్టినేషన్ ఫోల్డర్‌కి ఐ మీన్ సక్సెస్ డేటా అనే ఫోల్డర్ ఇక్కడ 3 ఫోల్డర్స్ ఉన్నాయని చెప్పా కదా! ఈ ఫోల్డర్‌కి నేనైతే మూవ్ చేస్తున్నానన్నమాట. ఓకే. సో, ఇది ప్రాసెస్. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సో, టేబుల్ కూడా చూపిస్తాను మీకు ఏం టేబుల్ అనేది కూడా. సో ఆల్రెడీ డేటా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న ప్రాసెస్ చేశా కాబట్టి మళ్ళీ దాన్ని ట్రంకేట్ చేయడం లేకపోతే డిలీట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందువల్ల చూడొచ్చు ఫైనల్ టెస్ట్ డేటా ఇన్ఫో ఉంది కదా! సో, ఫైనల్ టెస్ట్ డేటా ఇన్ఫో ఆల్రెడీ 32 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఇది ప్రాసెస్ ప్రాపర్‌గా ఫాలో అవుతుందా లేదా అది తెలిస్తే చాలన్నమాట. సో, ఫర్ టైమింగ్ ఏదైతే మనకి ఈ ఫోల్డర్‌లో ఫైల్స్ ఉన్నాయో అవి ప్రాపర్‌గా ఉన్నట్టు. సో, మీరు చూడొచ్చు. సో, 6 కాలమ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ కూడా 6 కాలమ్స్ ఉన్నాయి. ఎటువంటి బ్యాడ్ డేటా కానీ మెటా డేటా చేంజెస్ కానీ ఏం లేవన్నమాట. చూద్దాం. ఇన్ కేస్ వర్క్ అవుతుందా లేదా ట్రై టు అండర్స్టాండ్. సో, గో టు హియర్ రన్. ఓకే. సేవ్ అండ్ రన్. సో, లోడ్ అవుతుంది. స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ఒక్కోసారి ఒక్కోసారి చాలా ఫాస్ట్‌గా ఉండదు. ఒక్కోసారి చాలా స్లోగా ఉంటదనమాట. ఇట్ డిపెండ్స్ మనం చెప్పేదేం కాదు. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్. సో, 2 ఫైల్స్ ప్రాపర్‌గా ఉన్నాయి కాబట్టి మనకిక్కడ లోడ్ అవుతుంది. మీరెప్పుడైనా సరే ఈ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బేసిక్స్ అండ్ వేరియబుల్స్, పారామీటర్స్ ఇయన్నీ తెలుసుకుంటే చాలా ఈజీ అనమాట. ఓకే. సో, అది బేసిక్స్ తెలియకుండా మీరు ఏది చేసినా వర్కౌట్ అవ్వదు గైస్. సో, నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగిందనమాట. బేసిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ థట్. ఓకే. సో, 2 ఫైల్స్ అయితే సక్సెస్ అయినాయి. సో, మీరిక్కడ చూసుకోవచ్చు డ్యూరేషన్ ఏంటనేది కూడా. ఓకే. సక్సెస్. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. చూసారా? ఇందాక ఈ ఫోల్డర్‌లో మనకి ఏమి ఫైల్స్ లేవు. బట్ ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఏం ఫైల్స్ లేవన్నమాట. ఓకే. చూడొచ్చు. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ డెమో పర్పస్ ఇక్కడ డిలీట్ చేస్తాను. ఇది కూడా డిలీట్ చేస్తాను. ఇక్కడ మనకి ఫైల్స్ ఉన్నాయి కదా! దీంట్లో ఒక కాలమ్ యాడ్ చేస్తాను అడిషనల్‌గా. ఓకే. లెట్ మీ డూ దిస్ వన్. ఓకే. ఓకే. ఏదో ఒకటి డమ్మీ. ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా! దీన్ని మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను లేకోస్‌లోకి. అప్‌లోడ్ ఫైల్స్, బ్రౌజ్. సో, ఫైనల్ టెస్ట్ ఓవర్ రైట్ చేద్దాం. ఓకే. డన్. ఒక్కోసారి ఇమ్మీడియేట్‌గా రాదు. ఒక్కోసారి రిఫ్రెష్ చేయడం బెటర్. ఇన్ కేస్ ఒకవేళ మీకు అనిపించకపోతే. ట్రై టు రిఫ్రెష్. ఓకే. చూసారు కదా! 6 ఉన్నాయి. చూసారా? ఒక కాలమ్ ఏదైతే యాడ్ చేసానో అది ఇక్కడ ఉందన్నమాట.
ఇప్పుడు నేను రన్ చేస్తే ఓకే. సో చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఇది ఎలా బిహేవ్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. సో దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు అనమాట. నేను అదే చెప్పేది. సో ఇది జస్ట్ ఇనిషియల్ లెవెల్. ఇంకా మీరు ఫర్దర్‌గా సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ యాడ్ ఇట్. లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇట్ డిపెండ్స్ గైస్. ఒకసారి చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఒక్కోసారి చూడండి ఇప్పుడు టైం తీసుకుంటుంది. ఐ డోంట్ నో. బట్ మనం ఏం చేసేది ఏం లేదు. బట్ నేనైతే ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి సో మినిట్ చేసేది ఏం లేదు. ఓకే. సో లక్కీగా ఇన్ ప్రోగ్రెస్‌కి స్టేటస్ అయింది. హాఫ్ ఎ మినిట్. ఓకే. ఫస్ట్ ఫైల్ సక్సెస్ అయింది. ఇప్పుడు సెకండ్ ఫైల్ ఫెయిల్ అవ్వాలి. ఎందుకంటే మనం అడిషనల్‌గా ఒక కాలమ్ అనేది యాడ్ చేసాం కదా! సో డెఫినెట్‌లీ ఇట్ హాస్ టు ఫెయిల్. ఓకే. ఫెయిల్ అయిందా? ఓకే. సో ఇమ్మీడియేట్‌గా ఫెయిల్ అవ్వంగానే సో డమ్మీ చెక్. ఓకే. సో వెయిట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. సో డమ్మీ చెక్ పాస్ అయింది. అండ్ మూవ్ ద ఫైల్ అంటే ఎర్రర్ ఫోల్డర్‌కి మనం ఏదైతే ఫైల్ ఫెయిల్ అయిందో అది మూవ్ చేస్తున్నాం. ఓకే. సో దాని తర్వాత సో డిలీట్ చేసిన సోర్స్ లెవెల్‌లో కూడా ఇప్పుడు ఇంకొకటి సో ఇంకో కాపీ యాక్టివిటీ ఉంది కదా! అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి ఇది ఇంకా స్టిల్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. మేబీ అది సక్సెస్ అయితే గాని నెక్స్ట్ దానికి మూవ్ అవుతుందన్నమాట. ఓకే. అది కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు వేరేది వస్తుంది. మీనివల్ మనం చెక్ చేద్దామండి. చూసారా? ఈఎంపీ అండర్‌స్కోర్ టెస్ట్ బేసికల్‌గా ఈవెన్ దో మనకి ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఏదైతే ఫైల్ ఫెయిల్ అయిందో అది మాత్రమే వచ్చిందన్నమాట. ఇక్కడ చూస్తే సో ఓన్లీ ఒక ఫైల్ వస్తుంది. థాట్స్ ఇట్. ఓకే. ఈవెన్ ఇక్కడ కూడా చూసుకుంటే సో రిఫ్రెష్ చేస్తున్నాను. ఒకటే ఉంటది. ఎందుకంటే ఆ ఫెయిలింగ్ ఫైల్‌ని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి డిలీట్ చేసాం. మూవ్ చేసాం. ఆఫ్‌కోర్స్ కావాలంటే ఇక్కడ కూడా చేయొచ్చు. నేను ఇంక అడిషనల్‌గా యాడ్ చేయలేదన్నమాట. ఓకే. సో ఇక్కడ కూడా డిలీట్ చేయొచ్చు. అంటే సోర్స్‌లో ఫైల్స్ ఉండకుండా సక్సెస్ ఫోల్డర్‌కి మూవ్ చేయొచ్చు. దాని తర్వాత ఏదైతే ఫైల్ ఉందో దాన్ని ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేయొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఈ ఫైల్ ఫెయిల్ అయింది. సో సో సంథింగ్. ఓకే. ఇలా లేదా మొత్తం ఫైల్స్‌ని కూడా ఒక టేబుల్ ఫార్మాట్‌గా తీసుకొని రావడం గాని, దేర్ ఆర్ మెనీ థింగ్స్ వి కెన్ డూ అన్నమాట. సో ఏంటంటే బేసిక్స్ అనేది ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ ఉంటామో అప్పుడు ఏదైనా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.